మెజారిటీ పీపుల్ ఎవరికయ్యా? మెజారిటీ పీపుల్ ఉంటే వాడిని నువ్వు చూసుకో. ఇప్పుడు ఉద్యోగులు ఉన్నారు, ఉద్యోగులకి ఏదో నొప్పి వస్తుంది, నొప్పి వస్తే ఏం చేస్తున్నారు? ధర్నాలో నిరసనలో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. నీకు కష్టం ఉందనుకో, నువ్వు అక్కడ వెళ్ళు. అంటే నీకు కష్టం లేదు, టైంపాస్ కావాలి. అందుకోసమే ఈ ధర్నాలు, నిరసనలు, యూనియన్లు, సంఘాలు. ప్రభుత్వం, ఏ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటి? రేవంత్ రెడ్డి మనీ జనరేట్ చేస్తున్నాడా? అసలు ఇంత కూడా పని చేయట్లేదు మీకు? మైండ్ బుర్రే పని చేయదా మీకు? అందుకే మేము ఇన్ని బాధలు పడుతున్నాం. ఇక నుంచి అలా జరగదండి, జరగడానికి వీల్లేదు. ఇప్పుడు మాకు కావాల్సిందంతా అనుభవించిన ప్రతి పైసా వెనక్కి రావాలి. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్ చిచ్చాట, ట్రేడు, షేరింగ్ ఏంటిది? ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? ఎవరిని బాధ పెడుతున్నారు? దేనికోసం బాధపడాలి? బెట్టింగ్ యాప్స్ ఉంటాయి, చచ్చిపోతారు, ప్రాణాలు పోతాయి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? పేపర్ కరెన్సీ కాదా? అది రిజర్వ్ గవర్నర్ బాధ్యత కాదా? వాళ్ళని కాపాడదామనేటువంటి ఇంత కూడా పోలీస్ వ్యవస్థకు లేదు. ఆలోచించండి, ఒకసారి తెలుసుకోండి. దేశం ఏ స్థితిలో ఉంది, ఎలా ఉండేది, ట్రాక్ రికార్డ్, ఆ విజ్ఞానం కావాలి. టైం పాస్, ఎంటర్టైన్మెంట్ కాదు కదా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ జనరేషన్ ఏంటి పరిస్థితి? మొత్తం చెట్లు, అడవులు అన్ని నరికేయండి. నెక్స్ట్ ఏంటి పరిస్థితి? నా దేశానికి పంచభూతాలే ఆధారం, ఆయుధాలు. అవి బాగున్నంత వరకు లోకం బాగుంటుంది, అందులో సందేహం లేదు. ఎక్స్పీరియన్స్ కావాలి, ప్రాక్టికల్ కావాలంటే రీసెర్చ్ చేసి చూడండి. అది కూడా ఓపిక లేదు మీకు. ఒకటే కావాలి, మొబైల్ ఇలా ఓపెన్ చేయటం, ఆ కామెంట్లు పెట్టడం, ఇదే సోది. మా సూపర్ స్టార్, మా మెగాస్టార్ ఇదా? వాడు కూడా బుద్ధి ఉండదు వాడికి. సూపర్ స్టార్, మెగాస్టార్ అంటాడు, గ్రూప్ అవుతారు. ఒరే ఎందుకురా మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు? చదువుకోండి, దేశానికి ఉపయోగపడాలి. అది హీరోయిజం అంటే అనేది లేకుండా వీడు చెప్తాడు సోది. నేను పలానా అప్పుడు చిరంజీవి మొన్న సోది జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ చేశాడు. దేనికి రిలీజ్ చేశాడు? డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలి. ఆడు చెప్తున్నాడు సోది. వాడి సోది మాకెందుకు? దేశానికి దేశ సంపదను అనుభవించేవాడు విఐపి, సెలబ్రిటీ. నానా బాధలు పడేవాడు, నానా ఇబ్బందులు పడేవాడు, మనీ జనరేట్ చేసేవాడు దేశద్రోహి. వాడికి బుర్ర లేదు, అజ్ఞానం, అవివేకం. మరి మీకే ఉంది తెలివితేటలు. ఎటువంటి తెలివితేటలు? ఎదుటివాడి కష్టాన్ని ఎలా దోచుకోవచ్చు, ఇదే కదా. ఇంతకు మించి ఏముంది మీ దగ్గర? వీళ్ళందరూ కూడా ఇప్పుడు దేశం క్లిష్ట పరిస్థితులు ఉంది. మీరు దేశం కోసమే కాబట్టి, దేశ అభివృద్ధి కోసమే, దేశ ప్రజల కోసమే కాబట్టి ఇప్పుడు యుద్ధం చేసినప్పుడు ఎంత ఖర్చు అయింది అది మొత్తం కాంపన్సేట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా, బీజేపీ పార్టీ తీసుకుంటుందా, లేకపోతే మీరు దేశం కోసం అనేటువంటి రాజకీయ నాయకులందరూ కలిసి దీన్ని కాంపన్సేట్ చేస్తారా? అది మీరు డిసైడ్ చేసుకోవాలి, చేసుకుని తీరాలి. లేదు అంటే దేశద్రోహులు, వాళ్ళకి దేశంలో ఉండే అర్హతే లేదు. ఇది వ్యవస్థలో కఠిన చర్యలు తీసుకోవాలి. నరేంద్ర మోడీ పర్యటన కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, ఆ కోట్లు మొత్తం వెనక్కి రావాలి. రాలేదు అంటే దేశద్రోహి, బయటికి పంపించాలి. ప్రతి ఒక్కరికి మాకు కావాలండి, చర్యలు తీసుకోవాలి. లేదండి రెవల్యూషన్ కావాలి అనుకుంటే రెవల్యూషన్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. యద్భావం తద్భవతి, సందేహమే లేదు.